ఏందమ్మా ఆలోచిస్తావు? ఎప్పుడు ఆలోచన పెట్టుకుంటావు ఎందుకమ్మా? ఆలోచించాలంటే కొన్ని వస్తాయి ఆలోచనలు. ఎట్టా? నాకు ఒక డౌట్ వచ్చింది. మనం ఇప్పుడు హోటల్ పోతాం, తింటాం, తిన్నాక చూస్తే మన దగ్గర పైసలు ఉండవు, పర్సు ఏదో మర్చిపోతాం. పైసలు కట్టకుంటూ ఊకుంటాడా వాడు? ఎందుకు ఊకుంటాడు? పిండి అన్న రుబ్బిస్తాడు, అంట్లన్నా కడిగిస్తాడు. అట్టనా? మరి అదే బ్యాంకులో లోన్ తీసుకున్నాం అనుకో, మరి లోన్ కట్టకపోతే మరి బ్యాంకులో ఉద్యోగం ఇయ్యాలి కదా. ఇయ్యాలి, ఇస్తలేడు. అట్లనా? క్యాష్ కౌంటర్ లో కూసబెట్టమంటే కూడా కూసబెట్టాడు. మరి ఇదేందా అని నా డౌట్ అంతే. అట్టనా? అయ్యో ఏంది అటు ఇటు అక్కడిక్కడ తిరుగుతున్నావు? కూరపుర నాడు కుక్కులో పెట్టినట్టు. కోళ్ళకున్న నాడు కుక్కిచ్చే ముట్లో పెడతా. అవునమ్మా, ఉరుకులో పెడుతుంది కుడుగులు వేసేందుకు. ఆడు విలువ ఈడు విలువ ఉత్తాది. అవతల కోళ్ళు మొత్తుకుంటున్నావు, ఏందుకో చూసిరాపో. ఆచపాద ఆచకుంటది. ఏందది? ఏందది అంటే ఏ వారం? ఇవాళ ఆదివారం. ఆదివారం నాడు కోస్తారన్న బాధ. రేపు పండుగ కదా, పండుగ నాడు కోస్తారన్న బాధ. ఆట బాధ ఆటకుంటే ఎట్ట బతకాలి రా దేవుడా, ఈ రాక్షసుల నుండి ఎట్లా కాపాడుకోవాలి, నన్ను నా పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి అని ఈ సలహాలు తీసుకుంటున్నాయి ఓదానికోటి. అట్లనా? ఆట కూడా అన్నం పెట్టమ్మా, అవుతుంది. సరే పెడతా. ఏందమ్మా అన్నం పెట్టమంటే కొంట పోయి ఎండల పెడతావు పల్లెము? మరి ఎండల పెట్టాక ఏం చేయాలి? ఏం పెట్టాలి ఇట్లా? నువ్వు అన్నం వండగానే తినత్తమ్మా అంటేనేమో తినవు. మరి ఇక అన్నం చల్లగైతది. చల్లటి పెడితేనేమో ఎందుకు పెట్టినావమ్మా అంటావు. అందుకని మళ్ళీ వేడి చేద్దామంటేనేమో గ్యాస్ అయిపోతుంది. అట్లనా? 1000 రూపాయలు గ్యాస్ గుడ్డికి. అందుకని అన్నం తీసుకుపోయి ఎండలో పెట్టుకొని తెచ్చి వేడి కాగానే నీకు పెడదామని. ఎండలు పెట్టుకొని తింటారు ఎవరన్నా నువ్వు? మరి నువ్వు చేసే పని అక్కనే ఉంది.